హాయ్ అండి. మనకి డీఎస్సీకి సంబంధించి తెలుగు భాషా చరిత్ర అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో భాగంగా ఇది ఆంధ్రము, తెలుగు అనేది సెకండ్ టాపిక్. ఫస్ట్ టాపిక్ అంతా కూడా కొంచెం బోరింగ్‌గా అనిపిస్తదని చెప్పేసి ఈ టాపిక్ తీసుకున్నాను. ఆ టాపిక్ కూడా ఇంకొక వీడియో చేసి పెడతాను. కాకపోతే ఫస్ట్ టాపిక్‌లో ఈ ఆంధ్రము, తెలుగు కంటే ముందు మనకి భారతీయ భాషలు, అధికార భాషలు ఎన్నున్నాయనే విషయాన్ని కొంచెం చెప్తాను. చూసినట్లయితే భాష ఏదైనా కూడా భావం ఒకటే అంటారు కదా! ఇక ఈ భావ వ్యక్తీకరణకు భాష చాలా అవసరం. ఎందుకంటే మనం ఏదైనా వ్యక్తం చేయాలి అంటే ఖచ్చితంగా భాష అనేది ఇంపార్టెంట్. భారతదేశంలో మనకెప్పుడు 1652 భాషలు ఉన్నాయని చెప్పేసి అప్పట్లో భారతీయ శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం మనకు తెలిసిందే. అయితే ఈ భారత రాజ్యాంగంలో మనకి 8వ షెడ్యూల్‌లో ప్రస్తుతం 22 భాషలు మాత్రమే చోటు చేసుకున్నాయి. అయితే వీటినే మనం ఏమంటున్నాం రాజ్యాంగం గుర్తించినటువంటి అధికార భాషలుగా చెప్పొచ్చు. ఏంటి మొత్తం 22 భాషలనమాట. అయితే మొట్టమొదటగా భారత రాజ్యాంగం ఏం చేసింది? 14 భాషల్ని మాత్రమే మనకి అధికార భాషలుగా చెప్పడం జరిగింది. ఏంటి 14 భాషలు అంటే ఒకటి తమిళము, కన్నడ, మలయాళము, తెలుగు, అలాగే పంజాబీ, మరాఠీ, బెంగాలీ, హిందీ, ఉర్దూ ఇలా కాశ్మీరీ, గుజరాతీ, సంస్కృతము, ఇంకొకటి అస్సామీ అండి. ఈ 14 భాషల్ని కూడా మొట్టమొదటిసారిగా ఈ భారత రాజ్యాంగం గుర్తించడం జరిగింది. అయితే 1967లో అండి 1967లో మొత్తం 21 భాషల్ని 21వ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో దానివల్ల ఈ 14 భాషలే కాకుండా మనకి సింధీ ఒకటి ఆహ్, భా 15వ అధికరణ భాషగా గుర్తింపు పొందడం జరిగింది. ఈ విషయం తెలిసే ఉండొచ్చు ఆల్మోస్ట్ మీకు. తర్వాత 1992లో 71వ రాజ్యాంగ సవరణ జరిగింది మళ్ళీ. ఈ 71వ రాజ్యాంగ సవరణలో ఏంటి కొంకణి భాష కొంకణి ఒకటి, ఇంకొకటుందండి మణిపురి. కొంకణి, మణిపురి, నేపాలీ ఈ 3 భాషలు గూడా కొంకణి, మణిపురి, నేపాలీ అనే ఈ 3 భాషల్ని ఈ మనకి 8వ షెడ్యూల్‌లో చేర్చడం జరిగింది. 71వ రాజ్యాంగ సవరణ ద్వారా. అయితే ఇలా మొత్తం కూడా మనకి 18 ఉన్నాయండి ప్రాంతీయ భాషలు. ఈ 18 ప్రాంతీయ భాషలకు అధికార భాషా హోదా లభించింది. ఈ తర్వాత ఏమైంది? 100వ రాజ్యాంగ సవరణ ఉంటది కదా! ఈ 100వ రాజ్యాంగ సవరణలో అంటే చాలా సార్లు రాజ్యాంగాన్ని సవరణ చేయడం జరిగింది. దాంట్లో 21వ రాజ్యాంగ సవరణ, 17వ రాజ్యాంగ సవరణ 71వ రాజ్యాంగ సవరణ అట్లాగే 100వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి బోడో, డోంగ్రీ, మైథిలి, సంతాలి అనే ఈ 4 భాషలకు కూడా అధికార భాష ఆమోదం అనేది రావడం జరిగింది. ఏమేంటి అవి అంటే బోడో, డోంగ్రీ, తర్వాత మైథిలి, తర్వాత సంతాలి. ఇవి. ఈ 4 భాషలకి కూడా మనకి ఏది 100వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏమైంది? ఈ 4 భాషల్లో కూడా అధికార భాష ఆమోదాన్ని ఇవ్వడం జరిగిందనమాట. ఇదండి భాష. కొంచెమైనా భాష గురించి చెప్పాలి అనేసి. ఇక మనం ఈ ఆంధ్రము, తెలుగు దగ్గరకొచ్చేస్తే ఈ భాషా వర్గీకరణ ఇవంతా ఒక పెద్ద టేబుల్ ఉంటది. అది నేను మీకు తర్వాత చెప్తాను. ప్రస్తుతం ఇక్కడైతే ఇప్పుడు ఆంధ్రం, తెలుగు గురించి మనం చూద్దాము. చూసినట్లయితే అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రదేశం అని పిలుస్తారు. తెలుగుదేశం అని పిలుస్తారు. తెలుగునాడు లేదా తెనుగుదేశం అని ఇట్లా అనేక రకాలుగా వ్యవహరించడం జరుగుతుంది. అయితే ఈ ఆంధ్రదేశంలో ప్రజలు మాట్లాడేటటువంటి భాషే తెలుగు భాషగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ తెలుగు భాషను అనేక పేర్లతో పూర్వం పిలిచేవారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోర్చుగీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పోర్చుగీస్ వాళ్ళు మన తెలుగు వారిని జెంతియో అనేవాళ్ళట. అలాగే తెలుగు భాషను ఎవరైతే మాట్లాడుతున్నారో తెలుగు భాష ఏదైతే ఉందో ఈ తెలుగు వాళ్ళు మాట్లాడే భాష ఏదైతే ఉందో దాన్ని జంతు అనేవాళ్ళట. జెంతియో అని మనల్ని పిలిచేవారు. జంతు అని మనం మాట్లాడేటటువంటి భాషను జంతు అనేవాళ్ళట. ఈ జంతియో అని చెప్పేసి మనల్ని పిలిచేవాళ్ళట. ఎవరు? పోర్చుగీస్ వాళ్ళు. తర్వాత వీళ్ళే కాకుండా ఈ తమిళియన్స్ ఉన్నారు కదా! కన్నడ ఇదే కాకుండా ఇక తమిళ, కన్నడ భాషల్లోని ప్రాచీనమైనటువంటి గ్రంథాల్లోనూ, అలాగే శాసనాల్లోనూ కూడా వడగ, తెలింగ, తెలుంగు అనే విధంగా మనకి కొన్ని పేర్లనేవి కనిపిస్తూ ఉంటాయి. అయితే విదేశాల్లో కొందరు ఏం చేసేవాళ్ళు తెలుగు వాళ్ళను తెలుగూస్ అనేవాళ్ళు. ఎక్కడ? విదేశాల్లో అట తెలుగూస్ అనేవాళ్ళట. అయితే పూర్వం నుండి కూడా ఈ తెలుగు భాషకు పర్యాయ పదాలుగా ఏమేమి వాడబడ్డాయి? ఆంధ్రము, తెనుగు,
తెలుగు. ఈ 3 కూడా ప్రాచీన కాలం, పూర్వకాలం నుంచి కూడా మనకి ఈ 3 పదాలు వాడుకలో ఉన్నాయి. ఈ 3 పదాలనే సమానార్థక పదాలుగా కూడా వాడబడేవి అనమాట. అయితే వీటిల్లో ఈ ఆంధ్ర ఈ శబ్దం ఏదైతే ఉందో ఇది సంస్కృత పదం. ఈ తెలుగు అనే పదాలు అచ్చ తెలుగు పదాలనమాట ఇవి. ఈ మూడింటిలో చాలా ప్రాచీనమైనటువంటి పదం ఏదైనా ఉంది అంటే అది ఆంధ్ర. అయితే ప్రాచీన కాలంలో నుంచి కూడా నేటి వరకు ఆంధ్రులు నివసించినటువంటి భూభాగం ఏదైతే ఉందో, ప్రాచీన కాలం నుంచి నేటి వరకు మన ఆంధ్రులు నివసించినటువంటి భూభాగం ఏదైతే ఉందో, ఆ భూభాగాన్ని ఆంధ్రదేశం అని చెప్పేసి వ్యవహరిస్తూ ఉండేవాళ్ళు. మీకు గుర్తుందా? 1953 సంవత్సరము అక్టోబర్ 1వ తేదీ 1953 అక్టోబర్ 1వ తేదీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అట్లాగే 1956 నవంబర్ 1వ తేదీ మనకి ఆంధ్రప్రదేశ్ అవతరణ అనేది జరిగిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క విస్తీర్ణం అప్పట్లో ఆంధ్ర రాష్ట్రం యొక్క విస్తీర్ణం ఎంత ఐ థింక్ 2,77,000 ఈ చదరపు కిలోమీటర్లు ఉండేదన్నమాట. జనసంఖ్య సుమారుగా ఒక 8 కోట్లు ఉండొచ్చు. ఇక జనాభాను బట్టి తెలుగు భాష భారతీయ భాషల్లో ద్వితీయ స్థానాన్ని పొందడం జరిగింది. మన తెలుగు భాష అనేది ఈ జనాభా అంటే ఈ ఏదైతే 8 కోట్ల జనాభా అప్పట్లో ఉన్నారు కదా! ఈ జనాభాను బట్టి మన యొక్క భాష ఎంతమంది అయితే మాట్లాడుతున్నారో, అంటే ఎక్కువ మంది మాట్లాడితే అది ప్రథమ స్థానంలోను, దానికన్నా తక్కువ మంది మాట్లాడితే అది ద్వితీయ స్థానంలోకి వెళ్ళిపోతుంది కదా! అలాగా జనాభాను బట్టి మన తెలుగు భాష అనేది 2వ స్థానం, ద్వితీయ స్థానం. ఇక మొదటి స్థానం ఏది అంటే హిందీ అండి. హిందీ భాష. మొదటి స్థానంలో హిందీ భాషను ప్రథమ భాషగా స్థానం పొందడం జరిగింది. ఇక అప్పుడు మనకి 23 జిల్లాలే ఉండేవి. ఈ 23 జిల్లాలు కలిగినటువంటి విశాలమైనటువంటి రాష్ట్రమే అప్పుడు మన యొక్క ఆంధ్ర రాష్ట్రం. ఇక ఈ ఆంధ్ర రాష్ట్రానికి మనకి ఈశాన్యం వైపు, ఆంధ్ర రాష్ట్రానికి ఈశాన్యం వైపు ఒరిస్సా, తర్వాత ఉత్తర భాగాన మధ్యప్రదేశ్, అలాగే పశ్చిమాన వచ్చేసి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు, ఈ దక్షిణంలో వచ్చేసి మనకు తెలిసిందే తమిళనాడు, తూర్పున బంగాళాఖాతం. ఇవన్నీ కూడా ఎల్లలుగా మనకి ఉండడం జరిగింది. ఇదంతా నేను రాసుకున్న నోట్స్ అండి. దీన్నే కొంచెం డీటెయిల్డ్‌గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. బట్ నేను చెప్పేవన్నీ ఇందులో ఉండకపోవచ్చు. మీకు అర్థం అవ్వడం కోసం డీటెయిల్‌గా చెప్తున్నాను. షార్ట్‌కట్‌లో రాసినటువంటి నోట్స్ అనమాట. మరి ఇంత షార్ట్‌కట్‌లో ఇదొక్కటే చెప్తే అర్థం కాకపోవచ్చు కాబట్టి కొంచెం వివరంగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్ర పదం యొక్క వ్యుత్పత్తి అండి. అంటే ఆంధ్ర పదం అనేది ఎలా పుట్టింది అనే దాని గురించి చూసినట్లయితే ఇప్పుడు వడ్లమూడి గోపాలకృష్ణయ్య గారని అతని పేరు విన్నారండి. ఆయన వడ్లమూడి గోపాలకృష్ణయ్య గారు ఆంధ్ర శబ్దానికి ప్రధానంగా మనకి 3 వ్యుత్పత్తులు చెప్పడం జరిగిందండి. అందులో ఒకటి అంధ, రహ. అంటే అంధ అంటేనేమో ఇదిగోండి అంధ, అందహ అన్నారు కదా! అందహ అంటే చీకటి, రహ అంటే నాశనం చేయువాడు లేదా గమనం కలవాడు. ఇట్లాగా అంధ అంటే చీకటి అని, రహ అంటే నాశనం చేయువాడు అని లేదా తొలగించువాడు అని. సెకండ్ వన్ వచ్చేసి అంధ రహ. అంధ అంటే నీటి మీద, రహ అంటే అదే రహ గమనం కలవాడు అని లేదా జలయానం చేసేవాడు అని. అలాగే థర్డ్ వన్ వచ్చేసి అంధ అంటే అన్నం, రహ అంటే హస్తంగా కలవాడు. ఇలా అన్నదాత అంటారు కదా! అలాగనమాట. ఈ ఉత్పత్తి వల్ల తెలిసినటువంటి సారాంశం ఏమిటి అంటే అంధ అనే ఈ యొక్క ధాతువుకు, ఒక నిమిషం రాస్తాను. అంధ అనే ధాతువుకు రన్ అనే ప్రత్యయం. అంధ అని కనిపిస్తుందండి. అంధ అనే ధాతువుకు రన్ అనే ప్రత్యయం చేరడం వల్ల ఏమైంది? అంధ ప్లస్ రన్, ఇదే ఆంధ్రాగా మనకి రూపాంతరం చెందినట్టు, ఆంధ్ర అనే శబ్దం అనేది ఏర్పడినట్లుగా తెలుస్తుంది. ఈ అంధ అనే ధాత్వార్థాన్ని సునిశితంగా మనం ఈజీగా పరిశీలిస్తే అంధ అంటే ఏంది? గుడ్డి వాళ్ళని అందులు అంటాం కదా! గుడ్డి లేదా చీకటి, ఇక్కడ చెప్పారు కదా చీకటి అని. గుడ్డి లేదా చీకటి అనేటటువంటి ఈ 2 శబ్దాలుగా మనకి గుడ్డి లేదా చీకటి అనే ఈ 2
అర్థాలు మనకి ప్రసిద్ధంగా కనిపిస్తాయి. ఈ రెండింటిలో కూడా ఈ చీకటి అనే అర్థం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనకి సరిపోతుంది. గుడ్డి అంటే భాషని గుడ్డి అని అనం కదా, ఏదో ప్రేమ గుడ్డిది అన్నట్లుగా భాష గుడ్డి అని చెప్పేసి అనం కదండి. కాబట్టి అంధ అంటే చీకటి అనేది మనకి ఇక్కడ మనం ఈ సందర్భాన్ని బట్టి చీకటిని ఆ చీకటి అనే అర్థాన్ని తీసుకోవచ్చు. తర్వాత దక్షిణాపదంలో నివసిస్తున్నటువంటి ఒక జాతి వాళ్ళని ఎవరండి వాళ్ళు దక్షిణాపదంలో నివసించే జాతులప్పుడు ఆంధ్రులు, ఆర్యులు అని చెప్పేసి పేర్కొన్నారు కదా. ఈ ఆర్యావర్తన వాసులైనటువంటి ఆర్యులకు ఈ దక్షిణాపదం గురించి కానీ ఆ ప్రాంత వాసుల్ని గురించి కానీ సరైన అవగాహన ఏమీ లేదనమాట. అయితే అసలు భారతదేశంలో వారికి కలిసినటువంటి భూభాగం కూడా కొంత మాత్రమే అన్న విషయం మనం మర్చిపోకూడదు. ఒక శ్లోకం చెప్తాను. ఇది మనకెక్కడ అమరకోశంలో ఉంటుందండి. ఆర్యావర్తః పుణ్యభూమిః మధ్యం వింధ్యే హిమాలయేః అని అన్నాడు. అమరకోశంలో ఎవరండి అమరకోశం రాసింది? అమరసింహుడు కదా. హిమాలయ ఇక్కడ రాసాను చూడండి. ఆర్యావర్తః పుణ్యభూమి మధ్యం వింధ్య హిమాలయోః అని అమరకోశంలో అమరసింహుడు చెప్పడం జరిగింది. అంటే ఏంటి? ఇది అనుకోవాకండి. అంటే ఇప్పుడు వింధ్య హిమాలయాల మధ్య ప్రదేశాన్ని ఆర్యావర్తం అని చెప్పి పుణ్యభూమి అని వ్యవహరిస్తారని చెప్పి మనకి అమరకోశంలో అమరసింహుడు చెప్పడం జరిగింది. ఈ అమరకోశానికి వ్యాఖ్య రాశాడు ఒక అతను. ఎవరు? లింగాభట్టు. అమరకోశానికి ఈయన ఎవరు? వ్యాఖ్యాత. లేదు కనిపిస్తుందా? వ్యాఖ్యాత. ఈ లింగాభట్టు కూడా ఇదే విషయాన్ని నొక్కి వక్కాడించారనమాట. అయితే ఆర్యాధార్మికా వర్తంతే అస్మిన్నిత్యార్యావర్తః అని దక్షిణాపదాన్ని గూర్చి సరైనటువంటి అవగాహన లేనటువంటి ఆర్యులు ఎవరైతే ఉన్నారో, ఆర్యులు దక్షిణాపదం మనకి సంబంధించి సరైన అవగాహన లేనటువంటి ఆర్యులు ఎవరైతే ఉన్నారో ఈ దక్షిణ భూభాగాన్ని చీకటి దేశంగాను, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అజ్ఞానులుగాను, అమాయకులుగాను భావించారట. అంచేతనే ఈ ఆర్యులు దక్షిణాపదంలో నివసిస్తున్న వారందరినీ కూడా ఆంధ్రులుగా పేర్కొన్నారు. అంటే మనకి ముందు ఇక్కడ చెప్పాం కదా, మనం ఏమని చెప్పాము, దీనికి కరెక్ట్ మీనింగ్ అందహ అంటే చీకటి అనే అర్థాన్ని మనం ఇక్కడ తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నామో కూడా ఇక్కడ డీటెయిల్గా వివరంగా చెప్తున్నా చూడండి. మీకు ఆర్యులకి పూర్తిగా విషయం తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా అమాయకులు, అజ్ఞానులు, అదంతా చీకటి దేశము అది అని చెప్పేసి కాబట్టి అని చెప్పేసి అనుకొని వాళ్ళని ఆంధ్రులుగా పిలవడం జరిగింది. అలా వచ్చిందండి మనకి. తర్వాత వ్యుత్పత్తి. ఇక ఈ వ్యుత్పత్తి పరంగా మనం పరిశీలిస్తే ఈ ఆంధ్ర ఈ పదాలు రెండిట్లో మనకి రెస్పెక్ట్ కనిపిస్తుందా? చీకట్లో ఉన్నారు, లేకపోతే అమాయకులు, ఏమీ తెలియదు వాళ్ళకి అని అంటున్నారు కదా. కాబట్టి రెస్పెక్ట్ ఏం లేదు, అంటే గౌరవప్రదంగా ఈ పదాలు ఏవి లేవు. కాబట్టి ఇవి రెండు కూడా సంస్కృత పదాలే. ఏవి? అందా కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఇవి రెండు కూడా సంస్కృత పదాలే. అయితే ఈ రెండు పదాలకు అర్థగౌరవం కలగడానికి చాలా కాలం పట్టిందన్న విషయం మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. తెలుగు సాహిత్యం చదివే వాళ్ళందరికీ ఈ రెండు పదాలు గౌరవ స్థానాన్ని సంపాదించుకోవడానికి చాలా కాలం పట్టిందనే విషయం మనకి అర్థమయ్యే ఉంటుంది పాటికి. ఇదండి దీనికి సంబంధించిన వ్యుత్పత్తి. ఇక ఉత్పత్తిలో భాగంగా మనకి ఈ పరిశోధకులు ఎవరైతే ఉన్నారో భాషకు సంబంధించి ఈ పరిశోధకులు వాళ్ళు కొంత పరిశోధన చేసి ఆంధ్ర అనే పదము ఎక్కడెక్కడ వాడబడింది అంటే జాతివాచకంగానూ వాడబడిందట, అలాగే దేశపరంగానూ వాడబడిందట, భాషాపరంగానూ వాడబడిందట. అలా ఈ 3 రకాలుగా ఈ ఆంధ్ర పదము అనేది ఆయా కాలాల్లో జాతివాచకంగా, అలాగే దేశీపరంగా, అలాగే భాషాపరంగా ఈ 3 విధాలుగా మనకి ఈ ఆంధ్ర అనే పదాన్ని ఏ విధంగా వాడారు అనేది ఎక్కడెక్కడ దీని యొక్క ప్రస్తావన వచ్చింది అనే విషయాన్ని చూద్దాం. భారత వాంగ్మయంలో ఆంధ్ర పదము మనకి జాతిపరంగా వాడబడింది అనమాట. దేశపరంగా చాలా ప్రాచీనమైంది ఈ ఆంధ్ర అనే పదం. ముందే చెప్పుకున్నాం కదా, ఈ తెలుగు కంటే కూడా ప్రాచీనమైనటువంటి పదం ఏది అంటే ఈ ఆంధ్ర అనేటటువంటి పదం. ఆంధ్ర పదానికి ఆంధ్ర, మీది హల్లు అంటాం చూసారా, మీది హల్లు, ఆంధ్ర, ఇట్లా ఆంధ్ర అంటే అంధ అని, అంధక,
ఆంధక, ఇవి పర్యాయ పదాలుగా ఉన్నాయి. ఇవి ఆంధ్ర, అందక, ఆంధక ఇవి పర్యాయ పదాలుగా ఉన్నాయన్నమాట. పోతే ఫస్ట్ మనకి జాతీయ పరంగాను, దేశీయ పరంగాను, భాషా పరంగాను ఏ విధంగా అనేది పరిశీలన చేసినట్లయితే మనకి జాతివాచకంగా ఫస్ట్ జాతి పరంగా చూద్దాం. జాతివాచకంగా ఆంధ్ర పదం అనేది ఏ విధంగా ఉంది అనే విషయాన్ని చూసినట్లయితే మొట్టమొదటిగా మనకి ఐతరేయ బ్రాహ్మణం అనేది కనిపిస్తుంది ఇక్కడ. దీని గురించి చిన్న కథలాగా చూద్దాం చూడండి. ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్ర పదము మొట్టమొదటిసారిగా మనకి జాతివాచకంగా ఎక్కడ ఐతరేయ బ్రాహ్మణం అనగానే మనకి ఋగ్వేదం గుర్తుకు రావాలా కదా. ఋగ్వేదానికి చెందినటువంటి ఐతరేయ బ్రాహ్మణం ఎప్పుడు క్రీస్తు పూర్వమే 800 600లో మనకి సునస్సేపుని పేరు విన్నారా అండి? ఈ సునస్సేపుడు యొక్క వృత్తాంతంలో మనకు కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది అంటే వివరంగా చెప్తా చూడండి. ఇందులో బ్రాహ్మణాలన్నింటిలోనూ చాలా ప్రాచీనమైనది ఏంటి అంటే మనకి ఐతరేయ బ్రాహ్మణీయం. ఇందులో అనేక ఉపాఖ్యానాలు ఉన్నాయి. వీటిల్లో సుప్రసిద్ధమైనది ఏంటి అంటే మనకి సునస్సేపుని యొక్క ఉపాఖ్యానం. ఈ ఉపాఖ్యానానికి సాయనాచార్యులు ఒక భాష్యం రాశారండి. అందులో ఈ ఐతరేయ బ్రాహ్మణంలో సునస్సేపుని యొక్క వృత్తాంతంలో ఆంధ్రుల ప్రసక్తి అనేది వచ్చిన అంశం ఒకటి ఉంది. అది ఒక చిన్న కథలా చెప్తా. విశ్వామిత్రుడికి 100 మంది కొడుకులు ఉన్నారండి. ఈ 100 మంది కొడుకులకి విశ్వామిత్రుడు ఏం చేస్తాడు, సునస్సేపుడు అనేటటువంటి ఒక బాలుని తీసుకొని వస్తాడు. తెచ్చి తన కొడుకుల్ని అడుగుతాడనమాట. ఏమని, అతన్ని తమ అన్నగా అంగీకరించండి అని చెప్పేసి అడుగుతాడు. అడిగితే కొడుకులు ఒప్పుకుంటారా? అతని నాయకత్వాన్ని స్వీకరించమని ఆదేశిస్తాడు. ఎవరు? విశ్వామిత్రుడు. అలా ఆదేశిస్తే మొదట 100 మంది కుమారులు కదా, మొదట 50 మంది పుత్రులు ఏం చేస్తారు, ఈ సునస్సేపుని జ్యేష్ఠ పుత్రుడిగా మేము అంగీకరించము అని చెప్పేసి తిరస్కరిస్తారనమాట. అప్పుడు అలా ఎవరైతే తిరస్కరించారో, ఎవరైతే నిరాకరించారో ఆ 50 మంది కొడుకుల్ని అనార్యులైన ఆర్యులు, పుండ్ర, పులింద, సబర, మూతిబ జాతుల్లో కలిసిపోండి అని చెప్పేసి విశ్వామిత్రుడు శాపం పెట్టేస్తాడు. ఇది ఐతరేయ బ్రాహ్మణంలో సునస్సేపుని యొక్క వృత్తాంతంలోని ఆంధ్రుల ప్రసక్తికి ఉన్నటువంటి విషయం. అయితే ఈ విధంగా వారు ఆర్య సంఘం నుంచి బహిష్కరించబడి ఏమయ్యారు, అనార్య జాతిలో కలిసిపోయారు. అనార్యులైనటువంటి ఈ 5 జాతులు ఏవైతే ఉన్నాయేంటి, ఆంధ్రులు, పుండ్ర, పులింద, సబర, మూతిబ, ఈ 5 జాతుల వారు ద్రావిడ జాతి వారై ఉండి ఏం చేశారు, ద్రావిడ జాతి వాళ్ళై ఉండొచ్చు మేబీ. ద్రావిడ ఈ 5 జాతుల వాళ్ళు ద్రావిడులై ఉండొచ్చు, ఆ జాతికి సంబంధించిన వాళ్ళై ఉండొచ్చు. కాబట్టి ఈ అనార్యులైనటువంటి ద్రావిడుల్లో ఆర్యులు ఒక తెగవారు. ఈ ద్రావిడులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఆర్యులు అనేవాళ్ళు ఒక తెగ వాళ్ళు అయి ఉండొచ్చు. అయితే అనార్యులైనటువంటి ఈ ద్రావిడుల్లో ఆంధ్రులు ఒక తెగవారు అయి ఉండొచ్చు అన్నాం కదా, ఒక తెగవారు కావచ్చు అని భాషావేత్తలు మనకి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ ఐతరేయ బ్రాహ్మణంలో ఉన్న ఈ కథను ఆధారంగా చేసుకొని నేను ఏదైతే చెప్పానో, ఈ విశ్వామిత్రుడు, 100 మంది కుమారులు, సునస్సేపుడు గురించి చెప్పాను కదా, ఈ కథను ఆధారంగా చేసుకొని మనం నేటి మన ఆంధ్రజాతి ఆర్య, అనార్య జాతుల మిశ్రమంగా కనిపిస్తుంది. ఈ ఐతరేయ బ్రాహ్మణ కాలానికే ఆర్య, అనార్య జాతులు కలిశాయని చెప్పేసి ఈ ఇతివృత్తం మనకి తెలియజేస్తుంది. అదండి, దీనివల్ల ఆంధ్రుల యొక్క ప్రాచీనత కూడా మనకి తెలుస్తుంది. ఎప్పుడో ఐతరేయ బ్రాహ్మణ కాలం, ఋగ్వేదం కాలంలోనే ఈ ఆంధ్ర అనే పదాన్ని జాతివాచకంగా ఆ విధంగా వాడడం జరిగింది. ఇకపోతే ఇప్పటికే వీడియో 1/2 అవర్ అయ్యేలా ఉంది. తర్వాత వచ్చేసి మనకి మహాభారతంలో కూడా ఈ ఆంధ్ర అనే పదాన్ని జాతివాచకంగా ఏ విధంగా వాడారు, ఏ పర్వాల్లో ఉంది అనే విషయాన్ని కూడా చూద్దాము. కాకపోతే చాలు ఇప్పటికీ. ఇదండి ఈరోజు ఆంధ్రము, తెనుగు గురించి ఎవరెవరు ఏ విధంగా ఈ ఆంధ్రుల్ని పిలిచారు అనే విషయం తెలుసుకోవడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం డీటెయిల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే అండి.